మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. చేసిన ఒక మంచి పని చెప్పు. పంటల బీమా అన్నది అయిందా? ఇలా వరదలు వచ్చి రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టమైంది. నువ్వు పంటల బీమా చేసి ఉంటే ఇలా వాళ్ళందరికీ లాభం అవుతున్నాయి కదా. నువ్వు పంటల బీమా మోసం బోనస్ అంటే దాన్ని సపోర్ట్ చేయవై. జర్నలిస్ట్ మీరు కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసింది. దొడ్డు వడ్లకు బోనస్ అని వాళ్ళ మేనిఫెస్టోలో రాసింది. ఇప్పుడు ఏమంటుండు? సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కులు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటే ఇప్పుడేమో సన్నాలకు బోనస్ అంటే. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంది? సన్నాలకు నువ్వు ఇచ్చేదేంది? సన్నాలకు బయటనే 500 ధర ఎక్కువ ఉండే. అంటే నువ్వు ఈ ఎగబెట్టినావు అన్నట్టు. నీ మేనిఫెస్టోలో పత్తికి బోనస్ అన్నావు, కందులకు బోనస్ అన్నావు, పెసర్లకు బోనస్ అన్నావు, మక్కలకు బోనస్ అన్నావు. వాటి సంగతి ఏంది? దాని గురించి ఎందుకు మాట్లాడతావు? అన్ని పంటలకు బోనస్ అని బోనస్ ను బోగస్ చేసినావు కదా. ఇది రైతుల్ని దగా చేయడం కదా కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఏ పేపర్ చూసినా కూడా విష జ్వరాలు, వణికిపోతున్న పల్లెలు, మంచమెక్కిన మాన్యం, కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు అని ఇలా మనమే చూస్తున్నాం కదా. దీనికి కారణం ఏంటి? కుక్క పిల్లలు ఇలా కూడా 10 మంది రోజు 10 మందిని 20 మందిని కుక్కలు కొడుతున్నాయి. నిన్న 10 నెలల పసి బాలుణ్ణి బోధనలో పీక తినే కుక్కలు, వీధి కుక్కలు. 10 నెలల పసి బాలుణ్ణి బోధనలో కుక్కలు పీక తినే. నిన్న ఏం దీనికి కారణం ఏంటి? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, ఈ కుక్కలు మనుషుల మీద పడి కరవడము. ఎందుకు? పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. ఊళ్ళల్లో చెత్త ఎత్తడం లేదు, పట్టణాల్లో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైతలేవు. పంచాయతీల సర్పంచులు అప్పుల పాలైండ్రు, పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైండ్రు. ఏ ఊళ్ళో పోయి అడిగినా, ఏ సెక్రటరీని కదిలించినా కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. సర్పంచులకు కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. లక్షల రూపాయలు సర్పంచులను అప్పుల పాలు చేసింది. పంచాయతీ సెక్రటరీలు కూడా లక్షల రూపాయలు అప్పుల పాలైంది. కేసీఆర్ ఉండగా పల్లె ప్రగతి పేరిట ప్రతి నెల డబ్బులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక పల్లెలకు నిధులు బంద్ అయింది. ఎక్కడ కూడా 50% మించి రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ ఊర్లకు పోయినా 50% మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలే ఉంది. ఇది నేను చెప్పడం ఎందుకు? మీ మంత్రులే చెప్పింది కదా. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికీ 21 లక్షల మందికే అయింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సగానికి సగం రుణమాఫీ కాలేదు. కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు. 30 రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులేను. రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధును ఎగబెట్టేస్తున్నావు. ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి. కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి. రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం 31,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ రైతులకు అడుగడుగున మోసం చేసావు. కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,000 కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు నీటి తీరువతో పాటు పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే ప్రాజెక్టుల కింద ₹1 తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.
పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. స్ప్రింక్లర్లు, డ్రిప్, ట్రాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత 5 లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఏం చేసినావు? నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు, బోనస్ కాస్త బోగస్ అయిపోయింది. రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినావు. రైతు బంధు పేరిట 7,500 ఇస్తాను, ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు. యూట్యూబ్ లో కొద్ది నిమిషాల్లో, సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ చూస్తే వెన్నులో వన్ను కొడతా ఉంది. యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లను పోలీసులు, యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదంటే అంత ఉలికెందుకు రేవంత్ రెడ్డి గారిని? నువ్వు గతంలో ఏం మాట్లాడినావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు, కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు. నీ దొల్లతనం బయటపడ్డది. ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు, మళ్ళా తెల్లారే లేలే రద్దు కాలేదు అన్నావు. మెట్రో రైలు రద్దన్నావు, లేలే అట్లేం కాదు తెల్లారి మళ్ళీ ఏమన్నావు రూట్ మార్చినా అని ప్లేట్ మార్చినావు. ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు నువ్వు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోతిరి రుణమాఫీ అయిపోయిందంటే నర్సాపూర్లో ఏ ఊరికి పోదా రుణమాఫీ అయిందేమో అడుగుదామని. నర్సాపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా? ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేసి తాళమేసారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో స్థానాలు ఇస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్తి. 15 ఆగస్టులో రుణమాఫీ కాకపాయ. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.